అబ్బబ్బబ్బబ్బా, ఏందో ఈ జనాలు ప్రతి దానికి పరేషాన్ అవుతారు. ఇప్పుడు ఏమైందక్క? డబ్బులతో పాటు జబ్బులు తెచ్చుకుంటారు. ఆ జబ్బులు పోనిచ్చుకోనీకి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఇందాక చెప్దామని మర్చిపోయాను కదా. నువ్వు జబ్బులంటే గుర్తొచ్చింది. నీకొచ్చిన జబ్బు గురించా? నువ్వు ముయ్యి. ఓకే, నువ్వు చెప్పవే. పేపర్లో ఏదైనా ఫెవికాల్ ఆడేశారా? తల బయటికి తీయట్లేదు. పేపర్ లో జబ్బుల మీద ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వేశాడు, అదే చదువుతున్నాను. రేపటికలా న్యూస్ చదివితే నాకు వాట్సాప్ చేయండి, మళ్ళీ వచ్చి వింటాను. ఎక్స్ట్రా చేయకు దబాయ్. ప్లాసిబో ఎఫెక్టో రిజల్ట్స్ గురించి రాశాడు, అదే చూస్తున్నాను. ఏదో జబ్బుల గురించి చెప్తున్నానని స్కూల్ రిజల్ట్స్ ఇచ్చిండ్రని చెప్తున్నావేంది? ప్లాసిబో ఎఫెక్ట్ అంటే స్కూల్ కాదక్క, నమ్మకాన్ని మెడిసిన్ గా వాడే ప్రయోగం. అంటే దొంగ నోట్ల మాదిరన్నమాట. ఎస్, అందులో 5గురికి అవి ఫేక్ అని చెప్పారంట, మిగతా వాళ్ళకి అవి ది బెస్ట్ అని చెప్పారంట. మన తెనాలి మాదిరి 5గురిని హౌలగాలం చేసిందన్నమాట. అలాగే అనుకో. ఆ టాబ్లెట్లు వేసుకున్న వాళ్ళలో అవి పనిచేయవని తెలిసిన వాళ్ళకి జ్వరం తగ్గలేదంట. ఎట్ట తగ్గుద్ది? అవి నిజం గోళీలు కావు కదా. కానీ అవి నిజం అనుకున్న వాళ్ళకి మాత్రం తగ్గిపోయిందంట. అదే ఆ ఎక్స్పెరిమెంట్ రిజల్ట్. రోగం నయం అవ్వడానికి టాబ్లెట్స్ ముఖ్యం కాదు, నమ్మకం అని డాక్టర్స్ అంటున్నారు. మిరాకిల్ కదా, నమ్మకుంటే టాబ్లెట్స్ అక్కర్లేదు. గట్లయితే దవాఖానికి పోయే బదులు చక్కగా ఇంట్లో కూర్చొని దేవుని నమ్ముకోవడం మంచిది కదా, పైసలు కలిసొస్తాయి. తెలివిలేని జనాలకి పిప్పర్మెంట్ బిల్లలిచ్చి ఇవి చాలా పవర్ఫుల్ అని నమ్మిస్తే చాలు, నేను కూడా ఒక క్లినిక్ పెట్టేయచ్చు అనమాట. నేను ఈ కెరీర్ వదిలేస్తున్నాను. వదిలేయి. మేమైనా బతిమలాడుతాం అనుకుంటున్నావా ఏంటి? మేం సచ్చినా బతిమలాడం. తెలుసు, ఈ జాబ్ మరిసే తినాలి. FMBBS ఫేక్ MBBS అవుతా, శంకర్ దాదా MBBS టైప్. త్వరగా పదండి. ఏంటి ఇక్కడ ఏదో బాంబు ఉన్నట్టు హడావిడి చేస్తున్నావు? బాంబు ఇక్కడ లేదు, ఇంట్లో ఉంది. ఆడ బాంబు ఉంటే ఈడ మనకొచ్చే నష్టమేంది? ఈ బాంబు గురించి చెప్పడం కాదు, తీసుకెళ్లి చూపించాలి. పదండి. నైట్రోజన్ బాంబా, హైడ్రోజన్ బాంబా? తెనాలి బాంబ్. గబ్బు సచ్చినోడు, నిన్నంతా ఆడేసిన బాంబులకి నాకు దిమాగ్ మొత్తం ఖరాబ్ అయింది. నా వల్ల కాదు. అంతగా పీల్చాలనుకుంటే మీరే ఓండి. నువ్వు అనుకునేదేం కాదని చెప్తున్నాను కదా. కమలి అంతలా చెప్తుందంటే వెళ్లాల్సిందే అక్క. శంకర్ దాదా MBBS అన్నా, అది ఇదేనా? అవునమ్మా, ఏంటి మీ ప్రాబ్లం? జంతర్కాలి చూమంతరేమంటావా? తెల్ల కొట్టు వేసి మెడలో సప్పుడు ఈనేడి గొట్టం పెడితే చిరంజీవి లెక్క ఉంటావని ఎవర్రా నీకు చెప్పింది? ఏ, నేను చిరంజీవిలా లేనా? చిరంజీవి లెక్క కాదు, సిరంజి లెక్కున్నావు. తెనాల్ బాయ్ MBBS హూ హా హూ హా. తెనాల్ బాయ్ MBBS హూ హా. తెనాల్ బాయ్. రాత్రి ఏమన్నా కేబుల్ టీవీలో శంకర్ దాదా MBBS సినిమా చూసినావా? నీకు నువ్వే పాడుకోవాలి మరి. ఏం చేస్తాం, రాయల్టీ పే చేయాలని బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ వేయడం లేదు కానీ, కాకపోతే ఈ పాటికి బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ వేసి రఫ్ ఆడించేవాడిని. ముచ్చట సర్లే గాని ఈ సెటప్ ఏంది, గెటప్ ఏంది? చెప్పానుగా, కాఫీ షాప్ క్యారియర్ వదిలేసి క్యాష్ వచ్చే ఈ క్యారియర్ మొదలు పెట్టానని. అది క్యారియర్ కాదు, కెరియర్. మొత్తానికి రికార్డింగ్ డాన్స్ ప్రొఫెషన్ ఎంచుకున్నావు అన్నమాట. బాగుంది. అది కాదు, నాకు అర్థమైంది. యూట్యూబ్ లో శంకర్ దాదా MBBS సినిమా స్కూప్ షార్ట్ ఫిల్మ్ లో కమెడియన్ గా చేస్తున్నావు కదా. తెలియని మీ దగ్గర ఈ తెనాలి పనిచేస్తుంది. నేను ఇప్పుడు డాక్టర్ అయ్యా. ఆ ముక్క నీ నోటితో నువ్వు చెప్తే మేమే నమ్మవు, ఇంకా మామూలు జనం ఏం నమ్ముతారు? రోగులు ఏం నమ్ముతారు? నమ్ముతారు. నా పెట్టుబడే వాళ్ళ నమ్మకం కాబట్టి, వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టి మందులు ఇస్తాను కాబట్టి. కాన్సెప్ట్ ఎక్కడో విన్నట్టుంది కదా, జుజుబి ప్లాసిబో.
మాది చూడాలంటే ఫాలో మీ. చూసారా, ఫస్ట్ ప్లాసిబో. ఏంటి సార్ నన్ను చూసి వాళ్ళకేదో చెప్పారు? నువ్వు మంచి రోగివని ఫ్రాన్స్ లో చెప్పాను. దేనికండే? మీరు ప్రశ్నలు ఎక్కువ అడుగుతారు కదా. అయ్యి బాబోయ్, మీరు మామూలు డాక్టర్ కాదండి. చూడగానే టక్కుని నా గురించి చెప్పేశారు. మా ఊళ్ళో సిలక జోష్యం చెప్పేవాడు కూడా మీలాగా చెప్పడండి. మీది గోదావరా? అయ్యి బాబోయ్, మీకెలా తెలుసండి? మీ అటగారం చూసి చెప్పర్లేండి. మంచి అసిస్టెంట్లనే ఎట్టుకున్నారు. ఇంకో ఉంచుకునడం లేదు. ఏంటి మీ ప్రాబ్లం? చిన్నదేనండి, సిక్కదనం. కొంచెం అర్థమయ్యేలా చెప్తే మేము అర్థం చేసుకుంటాం కదా. డాక్టర్ ఆయనే, మేమే కొత్తగా చేరాం. మేం తెలుసుకోవాలని డాక్టర్ గారు అర్థం కానివి అడగమన్నారు. ఏం లేదండి. ఏం లేకపోతే ఎందుకు వచ్చావు? అయ్యి బాబా మీరు ఉండండి, డాక్టర్ గారికి చెప్పుకోనిరా. ఈ వర్షాల వల్ల 2 రోజుల నుంచి బాగా జలుబు దగ్గండి. సీదుకోవడానికి సిక్కగా రావాల్సిన సీవిడి నీళ్ళగా వస్తుందండి. కొంచెం చూడండి బాబు. చీ ఏంటి మీకు రాదా? మీరు సీదరా? మీ ఊర్లో ఉన్న గోదావరి మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. అందుకే సీదాలంటే భయంగా ఉందండి. గోదావరి నీళ్ళు కదా, అలా అని సీదకుండా ఉంటే ముక్కెంట అలా కారిపోతుందండి. నీకు గండి కొట్టకుండా ఉండడానికి ఈ పిప్పర్ టాబ్లెట్లు వారం రోజు వాడు, అది తగ్గిపోతుంది. వేసుకుంటే వారం రోజుల్లో పోతుందంటారా బాబు? అందుకేగా అప్పటిదాకిచ్చాను. వారం ఆగితే వర్షాలు ఆగిపోతాయి కదండి. వర్షాలు ఆగిపోతాయి, నీ ముక్కులో జలధార ఆగాలి కదా. అయ్యి బాబు ఏం చెప్పారు బాబు? మీరు డాక్టర్ కాదు, దేవుడు సార్. మీ గొప్పతనాన్ని ప్రపంచానికి మొత్తం తెలియజేస్తాను బాబు. ప్రపంచానికి మీరు ఫీజు ఇచ్చారని నిన్ను చెప్పుకోవాలి కదా. చంపేశారు బాబు. ఎంత ఇమ్మంటారా? కృష్ణ వాళ్ళు 500 ఇచ్చారు. కృష్ణ వాళ్ళు 500 ఇస్తే గోదావరిలో ఏమైనా ఇవ్వకపోతే ఏం బాగుంటుందండి? వస్తానండి బాబు గారు. ఇచ్చింది 10 రూపాయల పిప్పర్మెంట్ బిళ్ళలు, దానికి 1000 రూపాయల ఫీజా? అదే మరి ప్లాసిబో అంటే. 10 రూపాయల పెట్టుబడికి 1000 రూపాయల ఆదాయమా? అది 10 నిమిషాలు. 10 నిమిషాల్లో 1000 రూపాయలంటే గంటకి 6000. రోజుకి 8 గంటలు చేస్తే దగ్గర 50,000. 50,000? ఏంది మీ లెక్కలు? నాకేం సమజేతలే. మొన్నటి సంధి అదే పట్టుకుండ్రు. ఆ పేపర్లో వేసిన జబ్బు మీకు పట్టుకున్నట్టుంది. అక్క, అసలు ఏం జరిగిందో తెలియకలా మాట్లాడుతున్నావు గాని తెలిస్తేనా? గైతే చెప్పుండ్రి, గదెందు చూస్తా. ఏది రక్కుతలే ఏంది? షార్ట్ కట్ లో ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నాం, నువ్వు మా వేళ్ళనే చూడు. బాగుంది, అందుకే నేను వైశాల లెక్క వేసుకుంటున్నాం. మేము కూడా నీ పార్ట్నర్స్ కింద జాయిన్ అవుదాం అనుకుంటున్నాం. తెలివి నాదైతే మీరు పార్ట్నర్స్ ఏంటి? పేషెంట్ కి నువ్వు ఇచ్చిన వెంటో చెప్పావనుకో, వాళ్ళు నిన్ను పేషెంట్ ని చేస్తారు. సరే, కానీ మీ ఇద్దరు నా దగ్గర నర్సులుగా జాయిన్ అవ్వాలి. ఓకే, గట్లయితే నేను పేషెంట్లకి ఇంకా జర ఎక్కువ నమ్మకం కలగాలని పిప్పర్మెంట్ టాబ్లెట్లకి పూజ చేసి తీసుకొస్తాను. గాడ్ ముందు పూజ చేసి తీసుకొస్తావు కాబట్టి ఆ టాబ్లెట్స్ కి గాడ్ బ్లెట్స్ అని పేరు పెడదాం. గుడ్ ఐడియా. చూసావా, మేం రావటం వల్ల నీకెంత మంచి జరుగుతుందో. ఓకే, ఇక్కడ నుండి కలిసికట్టుగా దున్నేద్దాం. ఒరే తెనాలి, కొత్త ఫ్లాస్ వస్తున్నాడు. కాల్ మీ డాక్టర్. ఓకే డాక్టర్. ప్రాబ్లం ఏదో కనుక్కొని లోపల పంపు. వైషు పేషెంట్స్ వస్తున్నారు, కాసేపు కంట్రోల్ చేసుకో. అందరు వెళ్ళిపోయిన తర్వాత నేనే ఫొటోస్ తీస్తాను. ఓకే, ఒక పోజ్ మిగిలిపోయింది. కూర్చోండి. ఏంటి మీ ప్రాబ్లం? ఈ ఫ్లాసిబోకి షుగర్ ఉంది సార్.
రోజు ఆ చేదు టాబ్లెట్లు మింగలేక ఇబ్బంది పడుతున్నారు. మీరేం చేస్తుంటారు? వీళ్ళ నాన్నకి పిప్పర్మెంట్ గోళీల కంపెనీ ఉందంట. అయితే ఇంకే మనకి ఆఫర్లో ఇమ్మందాం. సారీ సార్, ఇంకా మీరు చెప్పండి. ఈయనకి నువ్వే చెప్తున్నావు. మీరే కదా డాక్టర్ పేషెంట్ ప్రాబ్లం ఏంటో కనుక్కొని రమ్మన్నారు. ప్రాబ్లం తో పాటు డీటెయిల్స్ అన్ని కనుక్కున్నాను. సార్ కి పొయ్యేలోపు ఆయన ఫ్యాక్టరీలో పిప్పర్మెంట్ ఒక్కసారైనా తినాలనుందంట. కానీ ఈ షుగర్ ఎప్పుడు తింటాడో చంపేద్దాం అన్నట్టు చూస్తుందంట. ఏం చేద్దాం డాక్టర్? చంపేద్దాం సార్, చంపేద్దాం. మీరు టెన్షన్ పడకండి, నేను చంపేద్దామన్నది మిమ్మల్ని కాదు, మీలోని షుగర్ ని. అమ్మయ్య, ఓకే. పిప్పర్మెంట్ ప్లాస్మోకి పిప్పర్మెంట్ ఎలా ఇస్తారు డాక్టర్? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న కాన్సెప్ట్ తో సిస్టర్. సూతో కూడా తీయచ్చు కదా డాక్టర్? ఇందాక ఒక సూది కింద పడింది, కొంచెం వెతుకు ప్లీజ్. రోజుకోటి ఈ టాబ్లెట్స్ వాడండి, మీరు మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఇవి అచ్చం పెప్పర్మెంట్ గోళీలో ఉన్నాయేంటి? సూది సూది అంటే అది మీ మనసు తెలుసుకొని మీరు కోరుకుంటున్నట్టు టాబ్లెట్ చేదుగా కాకుండా మీరు పోయేలోపు తినాలనుకుంటున్న పిప్పర్మెంట్లా ఇలా ఇచ్చారు డాక్టర్ గారు కదా డాక్టర్? బాగా ట్రీట్ చేస్తున్నా సార్. మీరు మీ స్టాఫ్ 4 కాలాల పాటు చల్లగా ఉండాలి. మేముంటాం, నువ్వే ఉండవు. తీసుకోండి. ఉంటాను సార్. వైషు, నీ వల్ల దొరికిపోయే వాళ్ళం. టైం బి కమ్లీ కవర్ చేసింది కాబట్టి సరిపోయింది. నేను వచ్చింది నా ఇంటికేనా? మట్టి చిల్లర లేదు, తుడిచాక డబ్బులు ఇవ్వమంటే ఇచ్చేది. నీ కంటికి నేను పాలిష్ చేసే వాళ్ళ కనబడుతున్నానా? నీట్నెస్ లేకపోతే నాకు నచ్చదు. లైన్ కనబడతలేదా? ఓ ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావు. కొట్టనంటేనా? నేను ఎవరిని అనుకుంటున్నావు? ఈ ఇంటి ఓనర్ని. డాక్టర్ కానప్పుడు ఎవరైతే ఏంటి? నేను ఒకప్పుడు డాక్టర్ని. ఈ డాక్టర్ నీకంటే ఒక ఆకు ఎక్కువే చదివాళ్లే. ఏంటి ఈ ఆకు? ఎంబీబీఎస్ లో ఆకులుండవు, పైగా ఎంబీబీఎస్ కంటే పెద్దది ఉండదు. FMBBS ఉందిగా, ఈ డాక్టర్ ఆ డాక్టరే. ఏంటిది? ఫారెన్ MBBS. నీ బొంద, అసలు నాకు తెలియకుండా నా ఇంట్లో క్లినిక్ ఓపెన్ చేసిన ఆ డాక్టర్ గారు కూడా తేల్చేస్తాను. నేను వెళ్తాను. ఇక్కడ ఏం జరుగుతుంది? మీ గెటప్స్ ఏంటి? నేను ఊరిలో వచ్చే లోపు నా కేఫ్ ఏం చేశారు? ఆపుతారా? బయట జనాలేంటి, ఆ క్యూ ఏంటి? ఇగో తెనాలి, పూజ చేసిన గాడ్ బ్లెడ్స్. గాడ్ బ్లెడ్సా? ఏంటవి? ఆల్రెడీ ఆడియన్స్ కి తెలుసు, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వేస్తే చూసే ఆళ్ళకి చెప్పే మాకు చిరాగ్గా ఉంటుంది. బయట ఉన్న జనాలు నాకన్నా ఓ ఆకు ఎక్కువ చదివిన డాక్టర్ అన్నారు, అది నువ్వేనా? ఎలా ఉంది డాక్టర్ గాడ్ బ్లెడ్? నీ బొందలా ఉంది. ఇవి పిప్పర్మెంట్ బిళ్ళలు. ఆ ముక్క నీకు నాకు తెలుసు కానీ బయట ఉన్న ఫ్లాసిబోలకి తెలియదు కదా. అంటే మీరు జనాల్ని మోసం చేస్తూ ఎందుకు పనికిరాని ఈ పిప్పర్మెంట్స్ వాళ్ళ కంటి కడుతున్నారా? ఇవి మామూలు పిప్పర్మెంట్సే, జనాలకి వినమ్మకాన్ని పెంచే గాడ్ బ్లెడ్స్. ఒకప్పటి డాక్టర్ గా వైద్య వృత్తికి కలంకం తెచ్చి ఈ పనిని నేను ప్రోత్సహించను. నువ్వు ఒకప్పుడు డాక్టర్ వా? అవును, ఎంబీబీఎస్ చదివి ప్రాక్టీస్ మొదలు పెట్టి పేషెంట్ ని పట్టించుకోకుండా నీడ్లెస్ సిరంజెస్ ని క్లీన్ చేసుకుంటుంటే పేషెంట్ కి చిరాకొచ్చి క్లినిక్ క్లోజ్ చేసేశారు. అంటే రోగిని ప్రేమించలేదన్నమాట. రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితోనే సమానమని చిరంజీవి శంకర్ దద్దలో చెప్పాడు, గుర్తులేదా? ఆ సినిమా రాకముందే నా క్లినిక్ మూసేశారు. సో సాడ్.
మర్యాదగా ఈ సిటప్ అంతా తీసేసి జనాలకి సారీ చెప్పండి. డబ్బులు చెప్పని వదిలేమంటే ఎలా? ఏంటి? అదే జబ్బులు నయం చేసే ఉద్యోగం మానేయమంటే ఎట్లా? నువ్వు సేవ చేయవు, చేసే వాళ్ళని చేయనివ్వను అంటే ఎలా? మీరంతా ఒక్కటైపోయారని అర్థమైంది. మీ చేత ఈ క్లినిక్ ఎలా మోయించాలో నాకు బాగా తెలుసు. ఏంటి మీ ప్రాబ్లం? నేను కాంపౌండర్స్ తో మాట్లాడను, డాక్టర్ గారితోనే మాట్లాడతాను. ఎవడు? ఆ పిప్పర్ టాబ్లెట్స్ ఇచ్చేవాడు మీకు డాక్టరా? మాటలో జాగ్రత్తగా రాని, ఆయన మామూలు డాక్టర్ కాదు. అవును, మామూలు డాక్టర్ కాదు, దొంగ డాక్టర్. ఆ విషయం మీకు తెలుసా? ఏముందని మన దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నారు? మామూలుగా పిల్లలు టాబ్లెట్స్ అస్సలు వేసుకోరు, గాడ్ బ్లెడ్స్ తెగ వేసుకుంటున్నారు. పిచ్చిదనా? అది టాబ్లెట్స్ గాడ్లెట్స్ కాదే, పిప్పర్మెంట్ బిల్లలే. పిచ్చి పిచ్చిగా మాట్లాడింది గాక నన్ను పిచ్చిదానంటావా? నువ్వేనే చెప్పు, తినాలి దొంగ డాక్టర్ అని, వాడిచ్చేది నిజంగా పిప్పరంటి బిల్లలని. పేషెంట్ టేస్ట్ తెలిసిన వాడి డాక్టర్, అందుకే పిల్లలకి తగ్గట్టు టాబ్లెట్స్ అలా తయారు చేశారు డాక్టర్. బాగా చెప్పారు సిస్టర్. సార్ ఇచ్చిన టాబ్లెట్స్ అయిపోయాయి, ఇంకో 20 ఇవ్వండి. ఇవిగో 500. ఇదిగోండి. వస్తా సిస్టర్. అమ్మా, వీళ్ళ తోపిడిని ఇలాగే నాపాలి. పీటర్, ఇన్స్పెక్టర్ పీటర్. ప్రభాకర్, పర్ఫెక్ట్ ప్రభాకర్. ఏంట్రోయ్ ఎక్స్ట్రాల్ చేస్తున్నావు? సార్, మీరు చెప్పింది విని ఆ విషయంలో నేను అలానే చెప్పాను సార్. నేనిక్కడ సిగ్నల్ లేక అలా చెప్పానురా. ఇక్కడ పరిస్థితులు ఏమీ సరిగ్గా లేవని నేను ఫోన్ చేశాను సార్. ఇక్కడ నకిలీ టాబ్లెట్స్ కి గాడ్ బ్లెడ్స్ అని పేరు పెట్టి పూజ చేసి మరీ అమ్ముతున్నారు సార్. హలో హలో, టైంకి ఫోన్ కట్ అయిపోయింది. సార్, సిగ్నల్ కట్ అయ్యే లోపు విషయం ఏంటో చెప్పరా. ఇక్కడ గాడ్ బ్లెస్ హలో 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 హలో. ఒరే జఫా, ఫోన్ కట్ అయ్యే లోపు విషయం చెప్పరా అంటే చెప్పవే. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? మనిషివా దున్నపోతావా? నీకెలా చెప్తే అర్థమవుతుందిరా? సిగ్నల్ పోయేలోపు నన్ను తిట్టే బదులు నేను చెప్పేది వింటే బాగుండేది. నిన్ను మామూలుగా కాదురా, స్టేషన్ లో వేసి అడ్రస్ మెసేజ్ చేస్తాను సార్. మీరు ఇక్కడ రండి సార్, వచ్చాకని చెప్తాను సార్. వేధవా. అమ్మయ్యా, సిగ్నల్ కట్టేలోపు చెప్పేశాను. అమ్మో, మెసేజ్ పెట్టాలి. సార్, నేనే సార్ మీకు మెసేజ్ పెట్టింది. మెసేజ్ పెట్టిన వాడివి సరిగ్గా పెట్టాలని తెలీదా? కరెక్ట్ గానే పెట్టాను సార్. కరెక్ట్ గా ఎవరికి కావాలరా? పర్ఫెక్ట్ గా కావాలి కానీ. పర్ఫెక్ట్ గానే పెట్టాను సార్. పిన్ కోడ్ ఎక్కడ పెట్టావు? పిన్ కోడా? ఇంతకీ ప్రాబ్లం ఏంటి? తినాలి. తెనాలా? తెనాలి నా పిఎస్ కిందకి రాదురా. నా పరిధిలోకి రాని ఏరియాకి నన్ను పని లేని నువ్వు పని కట్టుకుని పిలుస్తావా? ప్రాబ్లం ఏంటి చెప్తాను సార్. తినాలి ఊరు కాదు సార్, ఇక్కడున్న ఒక మనిషి. అంటే మణికొండ ఫిలిం నగర్ కూడా మనుషులేనా? సరదాగా పనిచేసా. త్వరగా చెప్పు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. చెప్పడం కాదు సార్, లోపల రండి, దగ్గర నుండి చూపిస్తాను. లబ్బే, నన్నే లోపలికి రండి, దగ్గర నుండి చూపిస్తానంటావా? సార్, నా ఉద్దేశం అది కాదు సార్. లోపల ఒక నకిలీ డాక్టర్ ఉన్నాడు సార్. వాడు దొంగ టాబ్లెట్స్ కి గాడ్ బ్లెడ్స్ అని పేరు పెట్టి జనాల దగ్గర డబ్బులు దప్పుతున్నాడు సార్. అవునా? పద, వాడంతు తెలుస్తాను. రండి సార్, రండి. పోలీస్ ప్లాసిబో. ఎవరిది కత్తిలో ఉంది? ప్రభా, పేషెంట్ ని తీసుకొచ్చావా? ఇది కూడా కత్తిలో ఉంది. సార్, బయట నాకేం చూపించారో ఇక్కడ వీళ్ళకి అదే చూపించండి. బయటేం చూపించారు, ఇక్కడేం చూపించాలి? ఫైర్, అగ్ని, సాయి కుమార్ కున్నంత ఆవేశం ఉంది ఇక్కడ, అదే చూపించమని అడుగుతున్నాను. కూర్చోండి. ఆయనకు ఒకటే సరిపోతుంది, ఇంకోటి వెళ్ళి. అద్భుతం డాక్టర్,
మీరిచ్చిన టాబ్లెట్స్ వల్ల నాకు అన్ని రోగాలు తగ్గిపోయాయి. రేయ్, ఇంకోసారి డాక్టర్ గారి మీద కంప్లైంట్ ఇస్తే ఎన్కౌంటర్ చేస్తా. ఎందుకని మంచిది, ఈ గోల్డ్ ప్లేట్స్ మీ దగ్గర ఉంచుకోండి. సార్ ఫీజు పోలీసుల అకౌంట్ లో రాసుకో. ఛాలెంజ్లు చేసే బదులు మాతో కలిసిపోవచ్చు కదా. ప్రభాకర్ ఇక్కడ ఇగో ఎయిడ్స్ కోసం పూజ చేసినది గాడ్ ప్లేట్స్. ఇవి క్యాన్సర్ వి, ఇవి బీపీవి. అన్ని రోగాలకి మందు మీరు రెడీ చేశారు, మీ అత్యాస రోగానికి మందు నేను రెడీ చేశాను. నేను మనసు మార్చుకున్నారు. మీరంతా గాడ్ బ్లెడ్స్ తయారు చేయడంలో అలసిపోతున్నారు కదా, అందుకని. తాగండి. ఆగండి. ఎక్కడికి? వాష్రూమ్ కా? మీరంతా మీ దగ్గర గాడ్ బ్లెడ్స్ వేసుకుని మీ కడుపులో కూడా తగ్గించుకోండి. అవన్నీ వేసుకున్న ప్రయోజనం ఉండదు. ప్లీజ్ ప్రభా, టైం చూసి ఇబ్బంది పెట్టకు. అయితే మీరంతా జనాలకి ఏం చేస్తారో నిజం ఒప్పుకోండి, అప్పుడే మీకు తాళాలు ఇస్తాను. నేను అసలు డాక్టర్నే కాదు, దొంగ డాక్టర్ని. ఇవి గాడ్ బ్లెడ్స్ కాదు, దొంగ టాబ్లెట్స్. నిజానికి ఇవి పిప్పర్మెంట్ పిల్లలే. 10 రూపాయలకి కొని పూజ చేసి 1000 రూపాయలు వసూలు చేసినాం. ఇప్పుడు మీరు చెప్పిందంతా ఈ ఫోన్ లో రికార్డ్ అయింది. ఇంకోసారి గాడ్ బ్లెడ్స్ అన్నా డాక్టర్ అన్నా ఇది అందరికీ షేర్ చేస్తాను. చూద్దాం నా కనక మహాలక్ష్మి వీడియో రికార్డింగ్ స్కిల్స్. అంటే ఇప్పటి వరకు నేను రికార్డ్ బటన్ నొక్కకుండానే వీడియో తీసానా? అమ్మో, ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను కుమ్మేస్తారు. నేను జంపు.